కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతి బ్యారేజ్ లో సిడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణుల బృందం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ధనుంజయ నాయుడు నేతృత్వంలో 6 సభ్యులతో కూడిన బృందం పరీక్షలు నిర్వహిస్తుంది. బ్యారేజ్ లో జియోగ్రాఫికల్, జియోటెక్నికల్, జియో రాడర్ యంత్రం ద్వారా పార్లర్ స్పెసిఫిక్ వేవ్ మెథడ్ ద్వారా పరీక్షలు నిపుణులు నిర్వహిస్తున్నారు. బ్యారేజ్ లో సీపేజీ లీకేజీల మరమ్మతుల నేపథ్యంలో నిపుణుల బృందం పరీక్షలు నిర్వహిస్తుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందిస్తారు. వేణు, చెప్పండి, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి నిపుణుల బృందం ఇప్పటికే పరీక్షలు ప్రారంభం చేసింది. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రసూన, మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి జియో ఫిజికల్ పరీక్షలు పూర్తి కాగా నిన్నటి నుండి అన్నారం సరస్వతి బ్యారేజ్ లోపల బ్యారేజ్ సంబంధించిన 34, 35 పియర్స్ డౌన్ స్ట్రీమ్ వద్ద సైంటిస్టుల బృందం సిడబ్ల్యూపీఆర్ఎస్ సంబంధించిన సైంటిస్టుల బృందము పరీక్ష నిర్వహిస్తుంది. అందులో ప్రధానంగా బేస్మెంట్ కు సంబంధించి దాన్ని బోర్ కటింగ్ చేసి ఆ శాంపిల్ సేకరించారు. అదేవిధంగా జియో ఫిజికల్ టెస్టులు, జియో కెమికల్ టెస్టులు 6 సభ్యుల బృందం నేతృత్వంలో జరుగుతున్నాయి. దానికి ధనుంజయ నాయుడు చీఫ్ సైంటిస్ట్ నేతృత్వం వహిస్తుండగా ప్రస్తుతానికి అయితే మరో 3 రోజుల పాటు కూడా ఈ పరీక్షలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఈ సీపేజ్లు అంటే 34, 35 వెంట్స్ వద్ద వచ్చిన సీపేజ్లకు కారణం ఏంది, అండర్ గ్రౌండ్ దాని రాఫ్ట్ కింది భాగం లోపల ఏదైనా క్యావిటీస్ ఏర్పడ్డాయి, అసలు క్యావిటీస్ ఏర్పడడానికి గల కారణాలు, ఒకవేళ ఫ్లోటింగ్ కనుక ఎక్కువ వస్తే వరదల సమయం లోపల మరింత డ్యామేజ్ కలుగుతుందని దానిపై కూడా దాని స్టెబిలిటీ అంటే ఆ యొక్క బేస్మెంట్ సంబంధించిన స్టెబిలిటీ ఏ విధంగా ఉన్న దానిపై కూడా వాళ్ళంతా శాంపిల్ సేకరిస్తున్నారు. ఇవన్నీ హెడ్ ఆఫీస్ ల్యాబ్ కు తీసుకెళ్లిన తర్వాత దానిలో మారిన మెటీరియల్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్స్ టెస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఒక సమగ్ర నివేదిక అటు ఎన్డీఎస్ఏకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. అయితే మరో 3-4 రోజుల పాటు, ఎందుకంటే వరదలు వచ్చేటువంటి అవకాశం మరిన్ని రోజులు ఉన్న నేపథ్యం లోపల కూడా టెస్టులు కూడా మరిన్ని రోజులు ఎక్కువ కాలం కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి అటు మేడిగడ్డకు సంబంధించి ఇప్పటికే శాంపిల్స్ ల్యాబ్ కు తీసుకెళ్లగా ప్రస్తుతానికి అన్నారం బ్యారేజ్ సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా సేకరిస్తుండడంతో ఈ 2 బ్యారేజ్లకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ త్వరలోనే ప్రభుత్వానికి అందించే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం థ్యాంక్ యూ వేణు.